జై గురుదేవ్. అందరికీ నమస్కారం. శ్రీ జ్ఞానయోగ యోగ సాధనకు స్వాగతం. శ్రీ జ్ఞానయోగ మిషన్ అనే ఈ గొప్ప సంకల్పానికి సహకరించగలరు. గురుదేవ్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం యోగా ప్రస్తుత కాలంలో ఎందుకు చేయాలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. చూడండి, నేను గతంలో దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ యోగా మార్గంలోకి రావడం జరిగింది. ఆనాడే మా గురువు గారు ఒక మాట చెప్పారు. భవిష్యత్తులో ప్రపంచంలో అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడవచ్చు, శాంతి అనేది తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, యుద్ధాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటూ ఎన్నో రకాల విషయాలను ఆనాడే మా గురువుగారు నాకు చెప్పి ఉన్నారు. అయితే ప్రస్తుతం చూస్తూ ఉంటే ఎన్నో రకాల వింత రోగాలు, వైరస్లు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. కరోనా కావచ్చు, మంకీ ఫాక్స్ కావచ్చు, హెచ్ఎంపివి వైరస్ కావచ్చు, ఇలా ఎన్నో రకాల వ్యాధులు అనేవి విస్తరిస్తూ పోతూ ఉన్నాయి. ఇవి ఇంతటితో ఆగే ప్రసక్తి లేదు అంటూ కూడా మా గురువు గారు ఆనాడే చెప్పి ఉన్నారు. అయితే భవిష్యత్తులో మరికొన్ని అనేక రకాల రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే ప్రయత్నం చేస్తామో అటువంటి ఎన్ని వ్యాధులు వచ్చినా కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే యోగా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మకంగా ప్రవేశపెట్టవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఎప్పుడైతే ఇటువంటి యోగ మార్గంలోకి అతి తక్కువ వయసులో వ్యక్తులు ప్రవేశిస్తారో అటువంటి వ్యక్తులు తప్పనిసరిగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. లేటుగా వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నా. అయితే ఇటువంటి యోగ సాధనలోకి వచ్చిన తర్వాత ముందుగా మనం నాడులన్నిటిని కూడా శుద్ధి చేసుకోవాలి. దాన్నే నాడీ శుద్ధి అంటాము. దేహంలో ఉండే నాడులన్నీ కూడా ఎప్పుడైతే శుద్ధి జరుగుతాయో అప్పుడే మన దేహం మొత్తం కూడా ఆరోగ్యవంతంగా తయారు కావడానికి సన్నద్ధమవుతుంది. అందుకే యోగా శిక్షణ కార్యక్రమంలో ఈ నాడీ శుద్ధిని చేసిన తర్వాత మిగతా ప్రక్రియల ద్వారా ఆరోగ్యాన్ని పొందే అవకాశం మనం కల్పించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీ కమ్యూనిటీకే రావటం లేదా మీ ఊరికే రావటం జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడంటే మీలో ఎవరైతే ఒక 10 మంది కావచ్చు, 15 మంది కావచ్చు, 20 మంది కావచ్చు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే నాకు మీరు కాంటాక్ట్ అవ్వగలిగితే తప్పనిసరిగా మీ ఊరికే రావటం, మీ కమ్యూనిటీకే రావటం, ఇలా వచ్చి క్లాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకుంటారు అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై గురుదేవ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, జై గురుదేవ్.